నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. దత్తాత్రేయుడు జ్ఞాన స్వరూపం, సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపం. ఆయన కలియుగంలో శీఘ్రంగా అనుగ్రహించే స్వరూపం దత్తాత్రేయ స్వామి. కురుపురం ఒక ద్వీపంలో ఉంది. చుట్టూ కృష్ణానది. ఆ నది దాటితే ఆలయం. శ్రీపాద శ్రీవల్లభులు చాలా సంవత్సరాలు ఇక్కడే తపస్సు చేశారు. ఆంధ్ర ప్రాంతంలోని పిఠాపురంలో జన్మించిన దత్తాత్రేయుని అంశమైన శ్రీపాద శ్రీవల్లభులు 16 సంవత్సరాలు తల్లిదండ్రుల వద్ద గడిపి అనంతరం కురుపురం వచ్చి తపస్సు చేశారు. ఇక్కడే శ్రీపాద వల్లభులు తమ మహిమలెన్నిటినో చూపారు. ఇప్పటికీ ఇక్కడే సూక్ష్మరూపులై ఉంటారని భక్తుల నమ్మకం. ఆశ్వయుజమాస కృష్ణ ద్వాదశి హస్తా నక్షత్రం రోజున కృష్ణానదిలో వారు అంతర్ధానమయ్యారు. శ్రీగురు చరిత్ర, శ్రీ సాయిబాబా చరిత్ర, శ్రీ వల్లభుల చరిత్ర, శ్రీ నృసింహ సరస్వతీ స్వామి చరిత్ర మొదలైన సిద్ధపురుషుల చరిత్రలు చదివేవారికి ఈ క్షేత్రం మహిమలు తెలుసు. ఈ ప్రాంతంలో శ్రీపాద వల్లభులు కృష్ణానది ఇటువైపు సూర్య నమస్కారాలు చేసేవారని, దర్బారు నడిపేవారని తెలుస్తోంది. అటు కర్ణాటక సరిహద్దు కృష్ణానది ఒడ్డున తపస్సు చేసేవారని తెలుస్తోంది. అందుకే ఈ రెండు ప్రాంతాలు ప్రసిద్ధమైన క్షేత్రంగా భాసిల్లుతున్నాయి. కురుపురం, కురువాపురం, కురుంగడ్డ మొదలైన పేర్లతో పిలువబడే శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రం ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో ఉంది. హైదరాబాద్ నుంచి మంత్రాలయం, రాయచూర్ వెళ్లే బస్సులో మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ వరకు వెళ్లాలి. ఆ తర్వాత అనుగొండ వెళ్లే బస్సులో పంచదేవ్ పహాడ్ గ్రామాన్ని, అక్కడి నుంచి దగ్గర్లోనే కురుపురం చేరుకోవచ్చు. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ దగ్గర నుంచి కూడా కురుపురం వెళ్లొచ్చు. ఇటైనా అటైనా కృష్ణానది దాటాలి. శ్రీపాదుల వారు యోగముద్రలో సిద్ధాసనమున్న ప్రదేశంలో ప్రస్తుత ఆలయముంది. అదే కురుపురం, కురువాపురం. శ్రీపాద శ్రీ వల్లభ క్షేత్రం కురుపురాన్ని బట్టీల అంటే పుట్టీల ద్వారా కృష్ణానదిలో ప్రయాణించి చేరుకోవచ్చు. ఇది చాలా మహిమగల క్షేత్రం. 1000 సంవత్సరాల పైనే వయసు ఉన్న మర్రి చెట్టు కింద శ్రీపాద శ్రీవల్లభులు తపస్సు చేసిన ఈ ప్రాంతంలో ఒక చిన్న గుడి ఉంది. దగ్గరలో వాసుదేవానంద సరస్వతి స్వామివారు తపస్సు చేసిన గుహ, దానిపైన ఉన్న శివాలయం దర్శించుకోవచ్చు. కురుమహారాజుకు జ్ఞానోపదేశమైన ప్రాంతం కాబట్టి కురువపురం అనే పేరు వచ్చింది. కురువపురం ఆలయంలో ప్రతిరోజు అభిషేకం, పల్లకీ సేవ జరుగుతాయి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కృతే జనార్దనో దేవోస్త్రేతాయం రఘునందనాత్ ద్వాపరే రామకృష్ణౌశ్చ కలౌ శ్రీపాద శ్రీవల్లభ. దత్తాత్రేయ అవతార తర్వాయ ప్రథమ అవతారం శ్రీపాద శ్రీవల్లభ. ఈ తూర్పు గోదావరి జిల్లా అప్పలరాజు ఇంట్లో శుభ నక్షత్రం చిత్తా నక్షత్రంలో శ్రీపాద శ్రీవల్లభ జనించారు. అక్కడ అప్పలరాజులు మన బ్రాహ్మణ సమాజ ప్రకారం ఉపనయనం చేసి వేదాభ్యాసం చేశారు. 14 సంవత్సరాలు ఆయన అక్కడ వేదాభ్యాసం చేసి ఒక యోగతో ధ్యానంతో కూడా ఆలోచన చేస్తారు. ఒకరోజు అమ్మగారు నాన్నగారు కూడి శ్రీపాదం అది ఒక కోరిక ఉన్నది అన్నారు. ఏమి కోరిక అంటే ఆయన అడుగుతారు, మీ వివాహం చేసుకున్నాలే. అప్పుడు స్వామి ఆలోచన చేస్తాడు శ్రీపాద స్వామి గారు. తర్వాత మళ్ళీ అదే కోరుతారు. అప్పుడే పిల్ల ఏ రూపం ఉండదు, ఎట్లా ఉండదు అడిగితే తల్లిగారు చెప్తారు, నా రూపం ఉండదు అని. అప్పుడు శ్రీపాద స్వామి గారు అంటారు, అమ్మగారు మీ స్వరూపం అంటే కలియుగ స్త్రీలన్నీ తల్లి సమానము, నాకు వివాహం యోగం లేదు, దాన్ని ఇంకా కొన్ని రోజులు సాధన చేయాలి అంటే అక్కడ ఏకాంత ప్రవేశం ఎక్కడ ఉండదు, అక్కడ నేను సాధన చేస్తాను. జనం సంపర్కం ఉండకూడదు, బస్సు రారాదు, ఉన్న చోట్లో ఏకాంతం ఉండాలి. అప్పుడు 12 సంవత్సరంలో ఆ అన్నదమ్ములను పిలిపించి వాళ్ళని వేదాభ్యాసం చేసి హస్తం పెడితే విద్యాపారంగతులు అవుతారు. తర్వాత నాన్న అమ్మగారికి అప్పలరాజుకి చెప్పి నేను తీర్థయాత్రం పోతారు. అప్పుడు స్వామి గారు శ్రీపాద వల్లభులు కృష్ణా తీరులో ఏకాంతస్థం ఎక్కువ ఉండదు, ముందర శ్రీశైలం వస్తారు,
అక్కడి నుంచి గోకర్ణకు వస్తారు. గోకర్ణ 2 సంవత్సరం ఆయన అక్కడ ఉంటారు. అక్కడ ఏకాంతం దొరకలేదు. ఎప్పుడు చూడు జన సంపర్కం ఎక్కువైంది. ఇప్పుడు స్వామివారు ధ్యానం కూర్చుంటే ఈ కురుపురం వాళ్ళకి ధ్యానంలో కనిపిస్తుంది. చుట్టగేరు మధ్య ఒక గడ్డ. ఆ యోగ్య స్థలమునని ఆయన ఇక్కడ వచ్చి 14 సంవత్సరం ఇక్కడ యోగాభ్యాసం ధ్యానం చేస్తారు. వాళ్ళు ఇక్కడ చేసింది పీఠం ఉండదు, పాదక స్వరూపం కాదు. స్వామిగారు ఇక్కడ చేసిన సిద్ధాసనం ఆసనాకృతి ఉన్నది. దానికే ఈ స్వరూపం ఇక్కడ ఉన్నానని కృష్ణానదిలో అంతర్ధ్యానం అవుతాం. ఆశ్వీన బహుళ ద్వాదశి నాడు అంటే వసుభారతి అంటే చెప్తారు. ఇక్కడ ఆయననే పునః జన్మం తీసుకుంటాడు. ఎక్కడ? కారంజ క్షేత్రము నాగ్పూర్ దగ్గర నాగరం క్షేత్రం దగ్గర అక్కడ మాధవ బ్రాహ్మణ ఇంట్లో పునఃజన్మం తీసుకుంటాడు. అప్పుడు నరహరి అని పేరు పెడతారు. తర్వాత సన్యాసి కాశీ పోయి సన్యాసి దీక్షం చేసుకొని నరసింహ సరస్వతి స్వామి అని ఆయన అక్కడ గణగాపురంలో సన్యాసం దీక్షం చేసుకొని అక్కడ ధ్యానంతో చేస్తారు. కొన్ని క్షేత్రాలు నర్సోవాడి, ఔదుంబర, గణగాపుర కొన్ని రోజులు ధ్యానం చేసి శ్రీశైల కదిలివనలో అంతర్ధ్యానం అవుతారు. మాఘ బౌళ ప్రతిపద మన ఆయనండి. ఇప్పుడు ఒక 10 రోజుల వెనక ఆయన ఈ అవతారం సమాప్తి. మూల దత్తాత్రేయ అవతార, తర్వాత శ్రీపాద శ్రీవల్లభ, 3వ తర్వాయ నరసింహ సరస్వతి. దత్త సాంప్రదాయంలో అదృశ్య రూపము వీళ్ళది అంతర్ధ్యాన స్వరూపం ఉంటారు. వీళ్ళకి సమాధి స్థితి కాదు, పరమాత్మ స్వరూపమేనాయన. ఇక్కడ కురూపులో ఏకాంత ప్రదేశం 2 రోజులు వచ్చి మహారాష్ట్ర, ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ ఇక్కడ వచ్చి కొన్ని రోజులు వాళ్ళు సాధన చేసుకొని పారాయణం చేసుకొని నామజపం చేసుకొని గోవా వచ్చి ఇక్కడ ధ్యానం చేసి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్న మహాత్ములు అంటే వాసుదేవానంద సరస్వతి స్వామి గారు గురుచరిత్రను రాసి ఇక్కడ దత్తక్షేత్రాలన్నీ ఆయన కనబడి గురుచరిత్ర అని సంస్కృత లిపి రాశారు. ఇప్పుడు అన్ని భాషలతో గురుచరిత్ర పారాయణ చేయడానికి అనుకూలం ఉంటుంది భక్తులకి. ఇక్కడ వాసుదేవ భట్ పూజార్ కురుపురం మాది తరం ఇక్కడ సేవ చేసుకుంటా అర్చక వృత్తి ఉంటాం. అది ఇప్పుడు మనం చేసే పిల్లలు 5వ తరం, తాత నుంచి ముత్తాత నుంచి మేము మా పిల్లలు ఇప్పుడు 5వ తరాలు ఇక్కడ మేము సేవ చేస్తా స్వామిగారి దగ్గర. శ్రీపాద శ్రీ వల్లభుల జయంతి, దత్త జయంతి వంటి ఉత్సవాలు జరుగుతాయి. అలాగే కృష్ణానదిలో అంతర్ధానమైన శ్రీపాద వల్లభుల గుప్త దినం అనగా ఆశ్వయుజ బహుళ ద్వాదశి, గురుద్వాదశి, మాఘ బహుళ పాడ్యమి, శ్రీ నృసింహ సరస్వతి గుప్త దినాలు కూడా ఉత్సవాలుగా జరుపుతారు. గురు పౌర్ణమి సందర్భంగా శ్రీపాద శ్రీ వల్లభ క్షేత్రం కురుపురంలో విశేష పూజలు జరుగుతాయి. ఆ రోజు భక్తులు కూడా ఎక్కువ మందే దర్శించుకుంటారు. పంచదేవ పహాడ్ ఇవి కృష్ణానదికి ఇవతలే ఉన్నాయి. ఈ ఆలయం పంచదేవ్ పహాడ్ గ్రామంలో మక్తల్ మండలం, మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. ఇది తెలంగాణ ప్రాంతంలోకి వస్తుంది. కృష్ణానదిలో ఇక్కడి నుంచే కురుపురం చేరాలి. ఈ ప్రాంతంలో 5గురు దేవతలు కొలువై పూజలందుకుంటున్న ప్రాంతమిది. పాండురంగస్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, ఆంజనేయస్వామి, రాఘవేంద్రస్వామి, విఘ్నేశ్వరుడు, ఇంకా అనగ దత్త దేవాలయం ఒకే చోట ఉన్నాయి. ఈ ప్రాంగణంలో అనేక ఆలయాలున్నాయి. శ్రీపాద శ్రీ వల్లభుల దర్బార్, ఇక్కడ శ్రీపాద శ్రీ వల్లభుల దర్బార్ జరిగే ప్రాంతముంది. ఇక్కడ ఆలయంలో శ్రీపాద శ్రీ వల్లభులు తపస్సు చేసుకునేటప్పుడు తన కమ్మండలం త్రిశూలంగా కూడా ఉంది. ఈ ఆలయంలో 27 ప్రదక్షిణలు చేసి కోరుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. కురుపురంలోనూ రుక్మిణీ సహిత పాండురంగ ఆలయంలో నిత్యాన్నదానం జరుగుతూ ఉంటాయి. ఉచిత రూములు ఉన్నాయి. అన్ని వసతులు ఆధునిక కట్టడాలతో రూములు తయారవుతున్నాయి. చాలా మటుకు పూర్తయింది. ఈ ఛాయా ఆశ్రమంలో విశ్వకుండల్ని జాగరణకై నిత్య అన్నదాన శాంతి మహాయజ్ఞాలు, నందిని గోశాల పరిరక్షణ, ప్రతిరోజు దత్తయజ్ఞం, గాయత్రి యజ్ఞం, అనఘావ్రతం, గోపూజలు నిర్వహిస్తూ ఉంటారు. श्रीपाद श्री वल्लभ जी का जन्म स्थान पीठापुर में हुआ था। श्रीपाद श्री वल्लभ जी पीठापुर में 16 साल
तक पीठापुर में रहे। उसके बाद श्रीपाद श्री वल्लभ 14 साल कोरवपुर में तपस्या किया। श्रीपाद श्री वल्लभ जी 14 साल तक तपस्या करने के बाद श्रीपाद श्री वल्लभ जी कृष्णा नदी में अंतर्धाम हो गए थे श्रीपाद श्री वल्लभ जी। उसके बाद श्रीपाद श्री वल्लभ जी एक उसका भक्त था बल्लेवेश ब्राह्मण, कश्यप गोत्रीय बल्लेवेश ब्राह्मण था। वो रोज कोरवपुर को जाता था, उधर से लौटता था, वापिस होता था, घर में जाके व्यापार करता, हल्दी का व्यापार करता था। एक बार उसके मन में घर में जाके पहले वो व्यापार करता था, उसको घाटा होता था। एक बार उसके मन में इच्छा हुई तो कोरवपुर में जाके अपने मन में संकल्प किया, मेरे व्यापार में अच्छी सी कमाई हो जाए तो मैं आपके चरणों में आके 1000 वर्णों को भोजन दिलाऊंगा बोल के कोरवपुर में अपने मन में संकल्प किया। उधर से लौटा वापिस हुआ, घर में जाके व्यापार किया। पहले वो व्यापार करता था, उसको घाटा होता था। संकल्प करने के बाद व्यापार किया तो उसको फायदा होने लगा, व्यापार बढ़ते गया। 1 साल तक व्यापार किया तो 7 गुना ज़्यादा उपजनी हुई। वही धन लेके वही उपजनी होया था, वही धन लेके बहुत ज़्यादा उपजनी, 7 गुना ज़्यादा उपजनी हुई। वही धन लेके वापिस होता था। उस समय गाड़ी का रास्ता नहीं थे, पैदल से आना पड़ता था, जंगल का रास्ता था। घर से निकला तो पैदल से निकला तो निकलते जंगल का रास्ता था, आधे रास्ते पहुँचते थे, 4 चोर मिले। वो क्या बोल रहे, हम भी श्रीपाद श्री वल्लभ जी के भक्त हैं, हम भी आपके साथ जाते हैं, कोरवपुर में भगवान का दर्शन करना है बोल के उसके साथ चल पड़े। चलते चलते इस स्थान में पहुँचे था, मंथनगुड़ के स्थान में पहुँचे था। शाम का समय होगा, अंधेरा हो गया इस स्थान में। इस स्थान में पूरा घना जंगल था। इस स्थान में 4 चोर और बल्लेवेश ब्राह्मण बैठे आधे रात हो गया। तो उन चोर ने क्या किया, उसका धन छीन लिया। बाद में उसको मार डालने के लिए किया तो भगवान का नाम उच्चारण, श्रीपाद श्रीपाद मेरे को बचाओ, मैं इस स्थान में, जंगल का स्थान था बड़ा, उस स्थान में मेरे को बचाओ बोल के श्रीपाद जी का नाम उच्चारण करते ही उसका सिर अलग कर दिया। अलग करते ही श्रीपाद श्री वल्लभ जी इस स्थान में अवतरित हो गए, जटाधारी वेश में, हाथ में त्रिशूल लेके अवतरित हो गए। 3 चोर को मार डाला, चौथे को मारने के लिए ऊपर से त्रिशूल उठा तो चौथा शरण में गिर गया। महाराज आप तो स्वयं अंतर्यामी हो, आप तो सबके मन की बात जानने वाले स्वामी हो, मैं निरपराधी हूँ, मेरे को क्षमा करना बोल के उसके चरणों में गिर गया। चौथा वाला निरपराधी था तो उसको क्षमा किया। क्षमा करते विभूति निकाल के दिया, बोला ये बल्लेवेश ब्राह्मण मेरा भक्त है, इसके गाल में विभूति। श्रीपाद श्री वल्लभ जी बोला ये बल्लेवेश ब्राह्मण मेरा भक्त है, इसके गाल में विभूति लाए। सिर लग गया था, उठा के गर्दन में जोड़ देना बोल के बोला। तो सुबह का समय हो गया तो श्रीपाद श्री वल्लभ जिस स्थान से अवतरित हुए थे उस स्थान से अंतर्धान हो गए। जो निरपराध था उससे जो बल्लेवेश ब्राह्मण श्रीपाद श्री वल्लभ जी विभूति दिए थे वो बल्लेवेश ब्राह्मण के गर्दन में लगाए। सिर लग गया था, उठा के जोड़ दिया तो बल्लेवेश ब्राह्मण गहरी निंद्रा से जागा जैसा हो गया। जैसे लोग कैसे सो जाते कैसे जागते उसे जागा जैसा हो गया। अब क्या हुआ कैसा होने लगा था पूरा इधर की घटना बता के कोरवपुर में जाके विधिवत पूजा अर्चना किया। 1000 वर्णों को भोजन दिलाऊंगा बोल के संकल्प बता था। खुश होके 4000 वर्णों को भोजन दिलाया बोल के गुरुचर्या दवा दैमी इसकी स्टोरी है। मतलब ये कि जिसका अपूरा काम होता है उसका काम पूरा होता है। ये बहुत पवित्र स्थान है, हम भी इधर के नहीं, नेपाल से आके सेवा कर रहे हैं। और इस स्थान में बहुत जिसका पूरा काम होता है उसका काम है। इस स्थान में पीछे बैक साइड में गजेंद्र मोक्ष की स्टोरी का जैसा स्टंग है, घोड़े के जैसा आकार है। गजेंद्र मोक्ष की स्टोरी, जब हाथी पानी में चला गया था, क्रोकोडाइल मगरमच्छ से उसका पैर पकड़ लिया था, बाद में बहुत ज्यादा युद्ध हुआ। तो बाद में जब हाथी थक गया था किसको पुकारा, विष्णु भगवान को पुकारा। विष्णु भगवान सुदर्शन चक्र छोड़ा तो वो हाथी का मगरमच्छ का ऊपर का भाग काटा तो हाथी का उद्धार हुआ। ये बहुत पवित्र स्थान है। जय गुरुदेव दत्त दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा। लो सर।